దేవునికి చెందాల్సిన ప్రార్థనలు దేవునికి రాకుండా, దేవునికి చెందాల్సిన ఆరాధన దేవుని యొద్దకు రాకుండా, దేవుని మందిరానికి రాకుండా ఎక్కడెక్కడో ఊరేగింపుల్లో, ఉత్సవాల్లో, ఎక్కడెక్కడో షాపింగ్లు, మార్కెట్లు, హోటళ్ళ మధ్య గడుపుతున్న ప్రజల మధ్యకు దేవుడు అంటున్నాడు, అన్ని చోట్లకి ప్రజలు వెళ్తున్నారంట, కానీ ఎక్కడికి రావట్లేదంటే దేవుని మందిరం లోపలికి రాకుండా ఆగిపోయారు. దేవుడు అంటున్నాడు, నైవేద్యం రావట్లేదని బాధ కాదు, పానార్పణం రావడం లేదని బాధ కాదు, ప్రజలలో ఉండాల్సిన నైవేద్య స్తుతి ఆరాధన రాకుండా ఆగిపోయింది, అందుకు బాధ. మనం అనుకుంటున్నాము దేవుని మందిరంలో కానుకలు వేయకపోతే దేవుడు బాధపడతాడంటే, కాదయ్యా, నీ హృదయాన్ని దేవునికి కానుకగా వేయకుండా నువ్వు మందిరంలో ఎన్ని కానుకలు వేసినా కూడా దేవుడు బాధపడేవాడిగా ఉన్నాడు. దేవునికి కావాల్సింది నువ్విచ్చే వస్త్రాలు, కానుకలు, బియ్యము, గోధుమలు, రకరకాల పాడి పంటలు, నైవేద్యము కాదు. కానీ దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి మొదటి కానుకగా నిన్ను, నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆనందించేవాడిగా ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుని కానుకగా వేయమంటున్నాడు, నీ హృదయాన్ని దేవుని కానుకగా వేయమంటున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నైవేద్యమును పానార్పణమును మందిరముకు రాకుండా ఆగిపోయినవి, నిలిచిపోయినవి అంటే నైవేద్యం కంటే శ్రేష్టమైన వాడు, పానార్పణం కంటే శ్రేష్టమైన వాడు మనిషి నా దగ్గరకు రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండగా ప్రభు అంటున్నాడు, వారు దేవుని మందిరానికి రావడానికి, వారి హృదయాలు దేవుని కానుక ఇవ్వడం కోసం మీరు ఏం చేస్తారంటే గోనెపట్ట కట్టుకోండి, రోదనము చేయండి అంటూ ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా మనం గమనించుకుంటే అక్కడితో ఆగిపోకుండా ఏమంటున్నాడంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుకోండి. గోనెపట్ట మాత్రమే కాదు, రోదన మాత్రమే కాదు, అన్నపానాలు ఏమీ స్వీకరించకుండా, టిఫిన్లు, భోజనాలు ఏమీ స్వీకరించకుండా మీ కడుపులు కాల్చుకోండి, మీ కడుపులు మార్చుకోండి. మీ కడుపులు దేవుని కొరకు, ఇంకా చెప్పాలంటే ఖాళీ కడుపు ఏ విధంగా ఆకలి కోసం తహతహలాడుతుందో, ఎదురు చూస్తుందో, నీ కడుపు, నీ ఆత్మ, నీ మనస్సు, నీ ప్రాణము, నీ జీవితము దేవుని కొరకంట కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు